తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని తప్పించి మీనాక్షి నటరాజన్ను నియమించారు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్కు చెందినవారు. కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి నుంచి పనిచేస్తున్నారు. 1999 నుంచి 2002 వరకు ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008లో ఏఐసిసి కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ నుండి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అయితే తర్వాత 2 సార్లు ఓడిపోయారు మీనాక్షి నటరాజన్. రాహుల్ గాంధీ టీం సభ్యురాలిగా గుర్తింపు పొందారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. మనం చూసినట్లయితే తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో అయితే మాత్రం పెను మార్పులు జరుగుతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఇంకా మరికొన్ని రోజుల్లో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అనంతరం జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుతం దీపాదాస్ మున్షి అయితే ఉన్నారు. దీపాదాస్ మున్షిని తప్పించి మీనాక్షి నటరాజన్ ను నియమించడం అనేటువంటిది కొంత సంచలనంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కానీ ఖచ్చితంగా వారికి ఇచ్చినటువంటి బాధ్యతను ఎవరైతే సక్రమంగా నిర్వర్తించారో ఖచ్చితంగా మార్పు మాత్రం తథ్యం అనేటువంటి సంకేతాన్ని అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అగ్రనాయకత్వం పంపించింది అన్నట్లుగానే ప్రస్తుతం చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. దీంతోనే అంటే మీనాక్షి నటరాజన్ వ్యవహారం చూస్తే మాత్రం మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి చెందిన వారిగా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి నుంచి కూడా అంటే చాలా క్షేత్ర స్థాయి నుంచి కూడా పనిచేసుకుంటూ వచ్చారు. 1990 నుంచి 2000 వరకు కూడా ఎన్హెచ్యుఐ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. అనంతరం 2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తర్వాత 2008లో కూడా ఏఐసిసి కార్యదర్శిగా పనిచేశారు. 2009లో ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో మన్సార్ నుంచి పోటీ చేసి ఆమె విజయం కూడా సాధించారు. అన్నిటికంటే ప్రత్యేకంగా రాహుల్ గాంధీ టీం మెంబర్ గా కూడా చాలా అత్యంత గుర్తింపు నటరాజన్ ఉంది. సో మీనాక్షి నటరాజన్ అయితే మాత్రం ప్రస్తుతానికి తెలంగాణ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ గా కూడా నియమించడం అనేటువంటిది పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారటమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కూడా పెను చర్చనీయాంశంగా మారింది అన్నట్టుగానే చెప్పాలి వెంకటేష్. రైట్ తేజ.